జనవరి 19న జరుగుచున్న వేమన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. పదములు ఎన్ని ఉన్నా వాటిని పద్యములుగా మలుచుట కష్టం. పద్యములు ఎన్ని ఉన్నా వాటిని ఆధ్యాత్మికత కలుపుట కష్టం. ఆధ్యాత్మికత ఎంత ఉన్నా అది తత్వముగా నిలుచుట కష్టం. అట్టి తత్వధర్మములో నిగుడమైన పరమాత్మ తత్వమును ఎరిగి అందు ఆధ్యాత్మికతను కలిపి దానిని పద్యములుగా మొలచి వాటిలోని పదాలను పరమార్థము నిచ్చే అక్షరములుగా అందించిన మహాయోగి శ్రీ వేమన. త్రైతము లేనిది జ్ఞానము రాదు, తత్వము లేనిది అది యోగము కాదు. అట్టి తత్వధర్మమును త్రైత జ్ఞానములో అందించుకుంటే తత్వకర్త అయిన ఆ పరమాత్మయే తత్వవ్యక్త అయిన అవధూతగా అవతరించిన అరుదైన అవతారమే శ్రీ 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 భగవాన్ వేమన యోగీశ్వరులు. వేమనాచార్యుడు రచించిన కొన్ని పద్యాలను చెప్పబోతున్నాను. వేయి విధముల మరు వేమన పద్యంబు లత్తమిచ్చువాని నరసి చూడ చూడ చూడగలుగు జోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఉక్కు చూర్ణముదిన నుడుగును కష్టంబు ఉక్కు చూర్ణముదిన నుడుగును క్షయము ఉక్కు చూర్ణముడిన నుడుగును కర్మము విశ్వదాభిరామ వినురవేమ. కల్లగురుడు గట్టు కర్మచయంబులు మధ్యగురుడు గట్టు మంత్రచయము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ. అవని నొక్క బిడ్డ ఎతని తండ్రికి పుట్టి అట్టేలే జగములగనితముగా తల్లి లేక పుట్టి దాత్రినెట్లేరరా విశ్వదాభిరామ వినురవేమ. ఉపజిహ్వకు ప్రార్థిక్కున త్రిపుటికి మధ్యంబునందు దీపము తానై జపించ రామమెవడ తపస్సుని కనుగొన్నవాడు ధన్యుడు వేమ. తోలు తిట్టిలోన దొరత పుట్టిన తాను వెనుక తెలియవలయు వివరమరసి వెనుక తెలియలేక వెర్రి అయి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు చింతపండు ఊరిలో నుండగా కరువేల వచ్చునో కాకులారా తాలకం బెరుగను తగరం బెరుగను విశ్వదాభిరామ వినురవేమ. వేమనాచార్యుడై వెలసె లోకములోన వేణోళ్ళ వేడండి విఘ్నురారా వేడినంతనే హృదయ పూర్ణ వివరంబించు వెలుపుతానే మీకు వెలుగువేమ. ధన్యవాదాలు.